Hi, this is Aparna Kancharla. Welcome to my ఛానల్. సో ఆల్రెడీ నేను మీకు చెప్పున్నానండి, కెమిస్ట్రీ అంటే ఏదో భయపడిపోయి అమ్మో కెమిస్ట్రీనా 8 మార్క్స్ క్వశ్చన్ ఇంత పెద్దగా ఉంది ఎలా చదవాలి అని చెప్పి చాలా ఫీల్ అవుతూ ఉంటారు. సో అలాంటి ఏం అక్కర్లేదండి, చాలా చాలా ఈజీ. కెమిస్ట్రీ అంటే ఇంత ఈజీగా ఉంటుందా అని మీరు అనుకొని మాకు ఇష్టమైన ఫేవరెట్ సబ్జెక్ట్ ఎవరు అంటే కెమిస్ట్రీ అని చెప్పి అంత ఈజీగా నేను మీకు నేర్పించడానికి మీ ముందుకు వచ్చాను. సో మనం ఎలా చదువుకోవాలి అనేది ఒకటి ప్లాన్ చేసుకోవాలి మా, అండ్ ఏవి రాస్తే మనకి ఫుల్ మార్క్స్ పడతాయి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ప్రజెంట్ చేశారో అనేది ఇంపార్టెంట్ కాదండి, రాసిన ప్రతి క్వశ్చన్కి ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ తెచ్చుకుంటున్నామా లేదా అనేది చూసుకుంటూ ఉండండి మీ కాలేజెస్లో జరిగే ఎగ్జామ్స్లో. ఓకే, సో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ వచ్చేటప్పటికి 8 మార్క్స్ క్వశ్చన్స్ 3 ఇస్తారు, మీరు 2 ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. అలాగే 4 మార్క్స్ క్వశ్చన్స్ 8 ఇస్తారు, మీరు 6 ప్రజెంట్ చేయాలి. 2 మార్క్స్ క్వశ్చన్స్ మీకు 10 ఇస్తారు, సో మీరు 10 ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అయితే ఇక్కడ ఉన్న ఈ 2 క్వశ్చన్స్ కంపల్సరీ ప్రజెంట్ చేయాలి. ఆ 2 కూడా ఎక్కడి నుంచి వస్తాయి? అటామిక్ స్ట్రక్చర్ ఒకటి, పిరియాడిసిటీ ఒకటి, అలాగే ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి కానీ కెమికల్ బాండింగ్ నుంచి కానీ వస్తాయండి. మనం 3 ఇస్తారని చెప్పి మాట్లాడుకున్నాం కదా. సో ఆర్గానిక్ కెమికల్ బాండింగ్ మీరు ప్రిపేర్ అవ్వకపోయినా పర్లేదు, ఈ 2 చాప్టర్స్ ప్రిపేర్ అయితే చాలు అని మీకు ఆల్రెడీ చెప్పున్నాను నేను. సో అటామిక్ స్ట్రక్చర్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి నాన్న. ఆ 2 క్వశ్చన్స్లో ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసేసాం, బోర్స్. సో టుడే నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ క్వాంటమ్ నెంబర్స్. Today's topic is quantum numbers. So quantum numbers కూడా 8 మార్క్స్ వెయిటేజ్ క్వశ్చన్. దాన్ని ఎలా షార్ట్ చేసుకొని చదువుకోవాలి అండ్ ఎలా ప్రిపేర్ అవ్వాలో చూద్దాం. Quantum numbers. The quantum numbers was derived from Schrödinger wave equation to explain subshells, main shells, size of the orbits, orientation, etc. సో ఫస్ట్ క్వాంటమ్ నెంబర్స్ రాసేటప్పుడు మీరు కంపల్సరీ ఏం రాయాలి? ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్లెయిన్. ఎవరిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి? నంబర్ ఆఫ్ సబ్ షెల్స్, మెయిన్ షెల్స్, సైజ్ అండ్ ఓరియంటేషన్. ఓకే, నెక్స్ట్ దీస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 4 types. First one is principal quantum number. Second one is azimuthal quantum number. Third one is magnetic quantum number. Fourth one is spin quantum number. So here 8 marks question అంటున్నామండి. Each quantum number carries 2 marks. Each quantum number carries 2 marks. అంటే మనకి 2 మార్క్స్కి 2 మార్క్స్ పడాలి. సో పడాలి అంటే ఏ పాయింట్స్ రాయాలి చెప్తాను. ఫస్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫస్ట్ వన్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. ఇట్ వాజ్ డిస్కవర్డ్ బై నీల్స్ బోర్. హూ వాజ్ ద ఆథర్? డిస్కవర్డ్ బై Niels Bohr, and it is denoted by the letter N, and the values of N is equal to 1, 2, 3, 4 and so on, and these are represented by K, L, M, N and so on.
significance. It indicates size of the orbits. So here, who was the author and ఎవరు డిస్కవర్ చేశారు? నీల్స్ బోర్. సో యూ హ్యావ్ టు మెన్షన్ ద డిస్కవర్డ్ పర్సన్ కంపల్సరీ. సో మనకి 2 మార్క్స్కి 2 మార్క్స్ పడాలి అంటే ఎవరు కనుక్కున్నారు అండ్ ఏ లెటర్తో డినోట్ చేస్తున్నారు అండ్ వాల్యూస్ ఏంటి, అలాగే సిగ్నిఫికెంట్. ఇట్ ఇండికేట్స్ ద సైజ్ ఆఫ్ ఆర్బిట్స్. సో ఇలా మీరు కనుక మెన్షన్ చేసినట్లయితే యు గోట్ ఫుల్ మార్క్స్. అర్థమవుతున్నారు? 8 మార్క్స్ క్వశ్చన్కి 8 మార్క్స్ కంపల్సరీ పడాలి అన్న వాళ్ళు కంపల్సరీ ఈ పాయింట్స్లో వెయిట్ని మిస్ చేయొద్దునా. సో ఫస్ట్ ఎవరు కనుక్కున్నారమ్మా ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ని? నీల్స్ బోర్. ఏ లెటర్తో డినోట్ చేస్తున్నాము? ఎన్. వాల్యూస్ ఏంటి? 1 2 3 అండ్ సో ఆన్. అండ్ వేటితో రిప్రజెంట్ చేస్తున్నారు? ఆల్రెడీ మీరు బోర్డ్స్లో చదివున్నారు, KLMN అండ్ సో ఆన్. నెక్స్ట్ సిగ్నిఫికెన్స్ ఏంటండి ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్కి? సైజ్ ఆఫ్ ద ఆర్బిట్స్. సో ఇలా ఈ 4 పాయింట్స్ కంపల్సరీ ఉండాలి. మిడిల్లో ఇంకా మీరు రాయాలి అనుకుంటే నోట్ చేయొచ్చు. ఏంటి? ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రెసెంట్ ఇన్ ద ఆర్బిట్ n is equal to 2n square. Angular momentum mvr is equal to nh by 2 pi. సో మేము రాయగలము అనుకున్న వాళ్ళు ఈ 2 పాయింట్స్ కూడా నోట్ చేసుకోవచ్చు. అదర్వైజ్ ఇంతవరకు సరిపోతుందండి. సో డల్లర్స్ ఆల్సో రాయాలి అనేది నా మోటో, అందుకోసమే ఇంత షార్ట్ చేసి చెప్పాల్సింది. ఓకేనా? సో బాగా చదివే పిల్లలకి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన నీడ్ కూడా లేదండి. సో ప్రతి ఒక్కళ్ళు కెమిస్ట్రీని లైక్ చేయాలి, ఓకే, ఈజీ అని చెప్పి ఫీల్ అవ్వాలి అనే దానికోసమే నా ఇచ్చిన ప్రయత్నం. నెక్స్ట్ అండి అజిముథల్ క్వాంటమ్ నెంబర్. సో ఇన్ దిస్ అజిముథల్ క్వాంటమ్ నెంబర్ ఇట్ వాస్ డిస్కవర్డ్ బై, నేను క్లియర్గా రాయట్లేదు, ఫస్ట్ దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోండి. ఇట్ వాస్ డిస్కవర్డ్ బై సోమర్ఫెల్డ్. It was discovered by Sommerfeld and it is denoted by the letter L, and the values of L depends on n, and the values of L is equal to 0, 1, 2, 3 and so on n minus 1. These are represented by S, P, D and F. Significance is shape of the orbits. It indicates the shape of orbits. So here same amma చూసుకొని కావాలంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ ఎవరు కనుక్కున్నారు? నీల్స్ బోర్. ఇక్కడ సోమర్ఫెల్డ్. ఏ లెటర్ తో డినోట్ చేసాము? ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ is n, azimuthal is L. So here L values depends on n. L value ఏంటండి? 0, 1, 2, 3 and so on n minus 1. ఇక్కడేమో ఓన్లీ n is equal to 1, 2, 3 and so on. ఇక్కడ 0, 1, 2 and so on n minus 1. నెక్స్ట్ KLMN తో రిప్రజెంట్ చేసాము, ఇక్కడేమో SPDF తో రిప్రజెంట్ చేశారు. ఫస్ట్ వన్ వచ్చి సిగ్నిఫికెన్స్, సైజ్. సెకండ్ వన్ షేప్. సో ఇక్కడ షేప్ అంటున్నాము, SPDF అంటున్నాం. ఆల్రెడీ మీకు తెలిసి ఉండాలి అప్ టు 10th. సో తెలియకపోయినా ఈ చిన్న టేబుల్ నేర్చేసుకోండి. మేము ఇది రాయలేము అంటే నో నీడ్. సీరియల్ నంబర్, orbits, shape. One, two, three, four. S, P, D, F. So here S spherical, P dumbbell, D double dumbbell and F 4-fold dumbbell. సో ఇక్కడ ఉన్నదే మళ్ళీ రాస్తున్నారు SPDF అని. సో we know the shape of S orbit is spherical, P orbit is dumbbell, D orbit is double dumbbell and F orbit is 4-fold dumbbell. Okay, next one, magnetic quantum number. So here in case of magnetic quantum number, it was discovered by Landau.
It was discovered by Landé and it is denoted by the letter M, small m అండి. చాలా మంది స్టూడెంట్స్ నేను పేపర్ వాల్యుయేషన్కి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాను. సో క్యాపిటల్ ఎంని ప్రజెంట్ చేస్తారు. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్ మా, స్మాల్ ఎంని ప్రజెంట్ చేయండి. మీరు బయటకు వచ్చాక ఫ్రెండ్స్తో చెప్పేటప్పుడు నేను పర్ఫెక్ట్గా రాసాను రా అని చెప్తారు. బట్ చిన్న చిన్న మిస్టేక్స్కి మార్క్స్ పోతాయి. ఫుల్ మార్క్స్ పడాలి కదా, మనం ఎయిమ్ అది కదా. సో యూ హ్యావ్ టు రిమెంబర్ ద స్మాల్ ఎమ్ అంటే. అండ్ నెక్స్ట్ వన్, values of m. Values of m depends on L value. సో అజ్ముతల్లో ఏం మాట్లాడుకున్నాము, వాల్యూస్ ఆఫ్ L డిపెండ్స్ ఆన్ n, ప్రిన్సిపల్ మీద డిపెండ్ అయి ఉంటుంది అజ్ముతల్. సో మ్యాగ్నెటిక్ వచ్చేటప్పటికి అజ్ముతల్ పైన డిపెండ్ అయి ఉంటుంది, అంటే m వాల్యూ డిపెండ్స్ ఆన్ L అండ్ వాల్యూ ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు +1, 0 and so on -1. Next, these are also having the subshells S, P, D and F, and the significance is orientation and orientation. It indicates the orientation of orbits. Okay, so నేను మెయిన్ పాయింట్స్ ని అండర్లైన్ చేస్తున్నాను, అవి మాత్రం మర్చిపోవద్దు నాన్న. You have to present okay. Last one is spin quantum number. It was discovered by Gauss-Smith and Uhlenbeck. And it is denoted by the letter small s, and it is denoted by the letter small s, and the values of s is equal to +½ and or -½ and the values of s is equal to +½ or -½. Here ఇందక్కడి వరకు మేడం మీరు డిపెండ్స్ అన్నారు, మరి ఇక్కడ ఏంటి? సో ఎస్ వాల్యూ ఈజ్ అన్ ఇండిపెండెంట్ వాల్యూ అండి, ఎవరిపైన డిపెండ్ అయి ఉండదు. ఓకే, సో బికాజ్ ఇవన్నీ కూడా ఆర్బిట్స్ గురించి మాట్లాడతాము, ఇక్కడ మాత్రం వీటి ఎలక్ట్రాన్స్ గురించి మాట్లాడతాం కాబట్టి ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ ఫ్యాక్టర్ అని చెప్తాము. ఓకేనా? సో ఎస్ ఈజ్ ఇండిపెండెంట్ అండ్ ఎస్ వాల్యూస్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు +½ or -½ and next one, these are also having the shells are S, P, D and F. It indicates the significant is spin of the orbits. Sorry, spin of the electrons. Spin of the electrons. So here, ఇంకొంచెం మేము ఇంకొక పాయింట్ యాడ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఏం చేయొచ్చు? If the electron moves in upward direction, ఎలక్ట్రాన్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఎక్సైటెడ్ స్టేట్కి వెళ్తున్నప్పుడు ఇట్ మస్ట్ బి హ్యావింగ్ ద +½ and it is in clockwise direction అండి. సో upward direction clockwise it gets +½ downward direction, if the electron moves downward direction then it gets anti-clockwise and gets negative charge -½ spin of the electron ఏమని మాట్లాడతారు? -½ అని మాట్లాడతాము. So that is about spin quantum number. So here also scientist name ఏ letter తో represent చేస్తారు, values 4 points. So each one carries 2 marks. Did all of you understood? Already I was explained for this topic in duller point of view. సో మేము ఇంకొంచెం బాగా రాయగలమండి అన్నవాళ్ళు మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్లోనైనా ఇవే పాయింట్స్ రాసి పైన ఒక చిన్న టేబుల్ వేసుకోవచ్చు. ఏంటి అంటే సీరియల్ నంబర్ 2l+1 2 into 2l+1 సీరియల్ నంబర్ సబ్షెల్స్. సో మీకు ఏమేమి సబ్షెల్స్ ఉన్నాయి మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్లో? ఎస్, పి, డి, ఎఫ్ ఉన్నాయి.
సో సీరియల్ నెంబర్ అంటే 1 2 3 4 ఇస్తాము. అలాగే 2 ఇంటూ ఎల్ ప్లస్ 1, మీకు ఎల్ వాల్యూ ఏమని తెలుసండి? 0 1 2 3 4. సో ఫస్ట్ 0 తీసుకున్నాం, ఏమవుతుంది? 2 ఇంటూ 0 ప్లస్ 1 ఇజ్ ఈక్వల్ టు ఎంతండి? 2 ఇంటూ 0 అంటే 0 ప్లస్ 1 అంటే 1 వస్తుంది, అంతేనా? సో రిమైనింగ్ కూడా సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 ఇంటూ 1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3. అలాగే 2 ఇంటూ 2 ప్లస్ 1, 2 2 4, 4 ప్లస్ 1 ఎంతమ్మా? 5. అలాగే 2 ఇంటూ 3 ప్లస్ 1, 2 3 6, 6 ప్లస్ 1 అంటే 6 ప్లస్ 1 అంటే 7. ఓకే, సో ఇవేంటి? 2l ప్లస్ 1 వాల్యూస్. హియర్ మనకి ఏముంది? 2 ఇంటూ 2l ప్లస్ 1. 2l ప్లస్ 1 అంటే ఏం తెలుసు మీకు? ఈ వాల్యూస్ తెలుసు. సో సబ్స్టిట్యూట్ చేయండి. సో 2 ఇంటూ 1, 2 ఇంటూ 3, 2 into 5, 2 into 7. Then we get the values. 2 1s are 2, 2 3s are 6, 2 5s are 10, 2 7s are 14. ఏమైనా గుర్తొస్తుందా ఈ టేబుల్ చూస్తే? ఏదైనా గుర్తొస్తుందా అండి? ఒకసారి చూడమ్మా, SPDF. సో వీఆర్ రిప్రజెంటింగ్ ద S విత్ a సింగిల్ బాక్స్. అవునా? ఒక సబ్ షెల్ని రిప్రజెంట్ చేస్తాం. P అయితే P must be having 3 subshells, Px, Py, Pz. అలాగే D orbit అయితే it must be having 5, Dx, Dxy, Dyz, Dzx, Dx square minus y square, అలాగే Dz square, అంతేనా? అలాగే F orbit 7 సబ్షెల్స్ ఉంటాయి, అంతేనా? 1 2 3 4 5 6 7. సో ఇక్కడ అదేనా వచ్చింది చూడమ్మా, ఎస్ హ్యావింగ్ ఓన్లీ 1 సబ్షెల్. అలాగే Pలో ఎన్ని ఉండాలి? 3, Dలో 5, Fలో 7. సో ఒక బాక్స్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి మనకు తెలిసి? 2 ఎలక్ట్రాన్స్. సో ఎస్ క్యాపబిలిటీ ఎంత? 2 నేనా? సో 2 ఎలక్ట్రాన్స్. ఇక్కడ Pకి 3 ఉన్నాయి, 3 సబ్షెల్స్ ఉన్నాయి. సో ఈచ్ బాక్స్ క్యారీస్ 2 ఎలక్ట్రాన్స్, అవునా? ఈచ్ షెల్ క్యారీస్ 2 ఎలక్ట్రాన్స్. సో 3 into 2 6 ఎలక్ట్రాన్స్ సరిపోతాయా? అలాగే D ఆర్బిట్లో 10, F ఆర్బిట్లో 14. ఓకేనా? సో మేము ప్రజెంట్ చేయగలము అన్న వాళ్ళు ఈ బాక్స్ వేయాలి ఇక్కడ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్స్ దగ్గర. ఓకే, దిస్ ఈస్ అబౌట్ క్వాంటమ్ నంబర్స్. ఇస్ ఇట్ క్లియర్ టు ఆల్? సో ఫైనల్గా నేను ఒక చిన్న టేబుల్ ఫామ్లో మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతిదానికి 2 మార్క్స్ పడేలాగా గుర్తుపెట్టుకున్నాను. సో ఏమేమి గుర్తుపెట్టుకోవాలి? ఎవరు కనుక్కున్నారు, ఏ లెటర్తో డినోట్ చేస్తున్నాము, వాల్యూస్ ఏంటి, అండ్ సిగ్నిఫికెన్స్ ఏంటి. ఈ 4 పాయింట్స్ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. రిమైనింగ్ థియరీ మీ ఇష్టం, గుర్తుంటే నోట్ చేయండి. అదర్వైజ్ ఇంతవరకు రాసినా కూడా మీకు మంచి మార్క్స్ పడతాయి. ఓకే, సో ఒక స్మాల్ టేబుల్ ఫామ్ వేసుకుందాము. ఫైనల్లీ ఒక క్వశ్చన్ చదివాము అంటే చదివాము అన్నట్టు ఉండకూడదండి. అది మనం షార్ట్ చేసుకొని రాసుకుని నెక్స్ట్ దాన్ని ఎలాబరేట్ చేసి రాయగలిగే కేపబిలిటీ తెచ్చుకోవాలి. అంత పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. సో ఫస్ట్ వన్ ఏమని చెప్పానండి? ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. సెకండ్ వన్ అజిముతల్ క్వాంటమ్ నెంబర్. థర్డ్ వన్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్. అలాగే ఫోర్త్ వన్ స్పిన్ క్వాంటమ్ నెంబర్. సో ఫస్ట్ వన్ ఎవరు కనుక్కున్నారమ్మా? Niels Bohr, and it is denoted by the letter N, and the values of N is equal to 1 2 3 4 and so on. It is represented by KLMN and so on. Significance is size of the orbits. సో వీటిని మనం ఇలా ఒక షార్ట్ ఫామ్లో రాసుకుంటే మీకు చూడగానే ఓకే ఇలా రాయొచ్చు అనేది రావాలి. ఇట్ వాజ్ డిస్కవర్డ్ బై సో అండ్ సో అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై ద లెటర్ ఎన్. ఓకే, నెక్స్ట్ అజిముతల్. ఇట్ వాజ్ డిస్కవర్డ్ బై సోమర్ఫెల్డ్ and it is denoted by the letter L, and the values of L is equal to 0 1 2 3 and so on.
n minus 1, and these are represented by s, p, d, f and so on. And the significance is shape of the orbits. Next one, magnetic. It was discovered by Landay, denoted by the letter M, and the M values depends on L. Ikkada L value depends on N. Depends. And next, M values is equal to +1, 0 and -1. And these are also having the SPDF. Significance is orientation. And next one is spin quantum number. Gauss-Smith and Uhlenbeck. It was discovered by Smallest, and it is an independent value only. And the S value is equal to +half ORR -half. These are also having SPDF subshells, and the significance is spin of the orbits. Significance is spin of the orbits. So మీరు ఇలా ఒక టేబుల్ వేసేసుకొని ఇది చూసి క్వశ్చన్ని కొంచెం ఎలాబరేట్ చేసి రాయడం నేర్చుకోవాలి. సో ఆల్రెడీ బోర్ చదివారు, నీల్స్ బోర్, అవునా? యాంగులర్ మొమెంటం MVR is equal to NH/2π. ఇట్స్ నాట్ ఏ టిపికల్. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవడం, ఆల్రెడీ ఆ క్వశ్చన్ వచ్చు కాబట్టి. సో ఇక్కడ టర్మ్స్ ఎక్స్ప్లెనేషన్ అప్పుడు ఇంకొంచెం పెరుగుతుంది మీకు. అండ్ నెక్స్ట్ సోమర్ఫెల్డ్లో ఇందాక ఒక టేబుల్ చెప్పాము, మ్యాగ్నెటిక్లో ఒక టేబుల్ చెప్పాను, ఓకేనా? సో అవి వేస్తే చాలు. సీరియల్ నెంబర్, subshells, shape, SPDF, spherical, dumbbell, double dumbbell, 4-fold dumbbell. అలాగే ఇందాక పైన వేసాం కదా ఒక టేబుల్, ఏంటన్నది సీరియల్ నెంబర్, సబ్షెల్స్, 2l plus 1, 2l plus 1, 2 into 2l plus 1. So 1, 2, 3, 4 SPDF. 1, 3, 5, 7, 2, 6, 10, 14. అలా డైరెక్ట్గా వేసినా సరిపోతుంది. ఓకే, సో ఇలా షార్ట్ చేసుకొని మీరు చదివేటప్పుడు ఆ మెయిన్ పాయింట్స్ని నోట్ చేసుకుంటే ఎగ్జామ్కి వెళ్ళే ముందు కూడా ఇవి చూసుకొని మొత్తము ప్రజెంట్ చేయడం ఎలా అనేది ప్రాక్టీస్ చేయండి. చాలా చాలా ఈజీ అండి. డోంట్ గెట్ టెన్షన్. సో మన చేతిలో ఇప్పుడు 8 మార్క్స్ ఉన్నట్టు. మీరు ఆల్రెడీ బోర్స్ క్వశ్చన్ చూసారు నాది. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ క్వాంటమ్ నెంబర్స్. ఈ 2 క్వశ్చన్స్ మనం పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఫైనల్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 8 మార్క్స్ మన చేతిలో ఉన్నట్లే. ఓకే, సో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నామండి. అకార్డింగ్ టు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వి గెట్ 21 మార్క్స్ టు పాస్. ఓకే, ఓన్లీ పాస్ మార్క్స్కి 21 వస్తే చాలు. సో నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో మీకు 21 కాదు నాన్న, నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కళ్ళకి కూడా 50 అబవ్ ఉండేలాగా నేను చూస్తాను. ఈవెన్ డల్లర్స్, బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఆల్సో గెట్ అబవ్ 45 మార్క్స్ అండి. నేను చెప్పినట్టు ఫాలో అయితే యూ గాట్ దట్ మార్క్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ అండ్ లైక్. సో మ్యాక్సిమం స్టూడెంట్స్కి రీచ్ అయ్యేలాగా చూడండి నాన్న. మీ ఫ్రెండ్స్కి కూడా సెండ్ చేస్తూ ఉండండి. సో అలా డల్లర్స్ వరకు నా కాన్సెప్ట్స్ వెళ్ళాలి అనేదే మెయిన్ మోటో.